హాయ్ అన్న, నా పేరు రామకృష్ణ దొంతల. నేను స్టార్ ఫీల్డ్ వారి ఖమ్మం క్వీన్ అనగా ఇప్పుడు దాన్ని పేరు మార్చారన్న. దాని పేరు స్టార్ క్వీన్ చేశారు. ఇంతలో ఇదిగా ఉన్నా సరే తామర పురుగు బెడద ఎక్కువగా ఉండేది. ఆకులు అన్నీ మాడిపోయినాయి అన్న. మాడిపోయినా కానీ మళ్ళీ ఇగురులు అనేది చాలా స్పష్టంగా రావడం కూడా జరుగుతుంది. కాపు కూడా చాలా చిక్కటి కాపు అన్న. ఇప్పటికి నేను 3 కటింగ్లు కట్ చేశాను. 3 కటింగ్లు కట్ చేసినట్ల వల్ల మొక్కలకు కూడా కొంచెం కాపు కూడా బాగా చక్కగా సెట్ అయిందన్న. రైతులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ విత్తనాన్ని వేసుకోవటం వల్ల రైతులకు కొంచెం లాభదాయకంగా ఉంటుందని కోరుకుంటున్నాను. పచ్చికాయ కూడా బాగా చిక్కగా ఉందన్న. 3 కోతలు అయిపోయింది, 4వ కోతకి సిద్ధంగా ఉంది. అయితే మా ఏరియాలో ఎక్కువ సార్లు కోపించడం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ పూత పిందెలు కూడా ఎక్స్ట్రా వస్తాయన్న. చూడండి, ఇది మార్చి నెలలో కూడా సన్న పూత రావడం కూడా బాగా జరుగుతుందన్న. రైతులు కూడా కొంచెం గమనించి మిరదాట్లో కొంచెం మెలకువలు, మంచి మేలు రకం విత్తనాలు ఎంచుకోవటం వల్ల రైతులకు కూడా లాభదాయకంగా ఉంటుందని తెలియజేయటం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మిర్చి రైతుకి ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ధరలు అనేది చాలా తక్కువగా ఉంది, ఖర్చులు ఏమో ఎక్కువగా పెరిగాయన్న. అందువల్ల వీళ్ళలో నేను కూడా ఒక బాధ్యతని కాబట్టి దయచేసి ప్రభుత్వం కానీ పాలకులు కానీ రైతుల పట్ల కొంచెం మంచిగా ఆలోచించి కొంచెం గిట్టుబాటు ధర ఉండేటట్టు చూడాల్సిందిగా నా వంతు ప్రయత్నంగా ఈ వీడియోని నేను అప్లోడ్ చేస్తానన్న. దయచేసి రైతులకు సపోర్ట్గా అండగా ఉంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తోచినటువంటి మెలకువలు ఉండే వీడియో సలహాలను కూడా కామెంట్ ద్వారా తెలియపరచవచ్చన్న. వాటిని మేము సేకరిస్తాము. అయితే మిరపతోటలో కాపు అనేది బాగా చక్కగా ఉంటుంది కాబట్టి విత్తనానికి స్టార్ ఫీల్డ్ వారి ఖమ్మం క్వీన్ లేదా దాని పేరు మార్చారు కాబట్టి స్టార్ క్వీన్ ఈ విత్తనం వేసుకోవాల్సిందిగా నేను రైతులకు సిఫారసు చేస్తున్నానన్న. నా వంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా. నాకు వీడియో మీకు నచ్చేట్లయితే లైక్ చేయండి. మీదైనా సలహాలు కావాలన్నా కామెంట్ చేయండి అన్న. మా ఏరియాలో మంచిగా పండే విత్తనాలని వివరంగా చెప్తాను.